తెలంగాణలో కమలం పార్టీకి కొత్త చిక్కులు ఏర్పడ్డాయట. 8 మంది ఎంపీలు గెలిచారని సంబరపడుతున్నారు. అయితే వారిని ఎలా వాడుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. మోదీ కేబినెట్లో 2కి ఛాన్స్ వచ్చింది. మరో 4 కూడా మంత్రి పదవులు ఆశిస్తున్నారు. కానీ వారికి ఆ అవకాశాలు కనిపించడం లేదు. అందరూ సీనియర్లే, మాటల మరాఠీలే. మరి బీజేపీ ఆ ఎంపీల సేవల్ని ఎలా ఉపయోగించుకోబోతోంది? అసలు ఎంపీలు ఏం ఆలోచిస్తున్నారు? పార్టీలో వారు కోరుతున్నదేంటి? వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణలో అధికారంలోకి రావాలని ఆశించినప్పటికీ బీజేపీ నేతల ఆశలకు సాధించిన విజయానికి సంబంధం లేకుండా పోయింది. అయితే పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం 8 సీట్లు దక్కించుకొని గతం కంటే రెట్టింపు స్థానాల్లో గెలిచామని సంతృప్తితో ఉన్నారు కమలనాథులు. మొత్తానికి బీజేపీ తెలంగాణ నేతలు మంచి జోష్ మీదున్నారు. గతంలో కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి మరోసారి మోదీ కేబినెట్లో తన బెర్తును నిలుపుకున్నారు. గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ను కూడా కేంద్ర మంత్రి పదవి వరించింది. అయితే సీనియర్ నాయకులు పాలమూరు ఎంపీ డీకే అరుణ, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కేంద్రంలో మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. కేంద్ర మంత్రి పదవి ఎలాగూ దక్కలేదు, పార్టీలో అయినా మంచి పొజిషన్ దక్కుతుందా లేదా అనే అనుమానాల్ని డీకే అరుణ, ఈటెల రాజేందర్ వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఎంపీగానే 5 ఏళ్లు గడిపేయాలా అనే సందేహం వారిని వేధిస్తోంది. పార్టీ ఏదైనా బాధ్యత అప్పగిస్తే ఆ పనిలో నిమగ్నమవుదామని ఎంపీలు చెబుతున్నారు. అయితే పార్టీ ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తుందనే దానిపై మంత్రి పదవి దక్కని ఎంపీలు ఆలోచిస్తున్నారు. వీరిద్దరికన్ను రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి మీద కూడా ఉంది. ఎటూ మంత్రి పదవి రాలేదు గనక కిషన్ రెడ్డి స్థానంలో ఆ పార్టీ అధ్యక్ష పదవైనా ఇస్తారేమోనని ఎదురు చూస్తున్నారు వారు. అందుకోసం తమ వంతు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఈటెల రాజేందర్ రాజకీయాల్లో 2 దశాబ్దాలకు పైగా అనుభవమున్న నాయకుడు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొనటంతో పాటుగా రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఈటెల అనుభవాన్ని బీజేపీ ఎలా వినియోగించుకుంటుందనే దానిపై ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర పార్టీ పగ్గాలు బీసీలకు అప్పగిస్తారనే ప్రచారం నేపథ్యంలో ఈటెలకు పార్టీలో ప్రాధాన్యత దక్కుతుందనే చర్చ సాగుతోంది. మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా గెలిచిన డీకే అరుణ 3 సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ఎంపీగా గెలిచారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అనుభవమున్న నాయకురాలు. మరి కేంద్ర కేబినెట్లో స్థానం దక్కని నేపథ్యంలో పార్టీ డీకే అరుణ సేవల్ని ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి. నిజామాబాద్ నుంచి 2సారి ఎంపీగా గెలిచిన ధర్మపురి అరవింద్ రాష్ట్రానికి పసుపు బోర్డును పట్టుబట్టి సాధించారు. మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవితను 2019లో ఎంపీగా ఓడించి పొలిటికల్ గా సెన్సేషన్ అయ్యారు. ఇప్పుడు అరవింద్ సేవల్ని పార్టీ నాయకత్వం ఎలా వాడుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. జర్నలిస్ట్ గా, టీచర్ గా, అడ్వకేట్ గా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చిన రఘునందన్ రావు 2021లో దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచారు. తాజాగా మెదక్ ఎంపీగా గెలిచారు. ప్రత్యర్థుల విమర్శలను గట్టిగా తిప్పి కొట్టగలరని పేరుంది. ఏ విషయమైనా క్లారిటీగా జనంలోకి తీసుకువెళ్లే నాయకుడిగా గుర్తింపు పొందిన రఘునందన్ను పార్టీ కోసం వినియోగించుకుంటారా, ఎంపీ పదవితోనే సరిపెడతారా అన్నది చూడాలి. చేవెళ్ల ఎంపీగా గెలిచిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఉత్తమ పార్లమెంటేరియన్ కావాలనే లక్ష్యం పెట్టుకున్నారు. గెలిచిన బీజేపీ ఎంపీలు మాత్రం లోలోన మదన పడుతున్నారు. సీనియారిటీ, అనుభవం ఉన్న నేపథ్యంలో ఎంపీ పదవితోనే సరిపెట్టుకోవాలా అని ప్రశ్నించుకుంటున్నారు. మరి కాషాయ పార్టీ అగ్రనాయకత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి. Please do subscribe to 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 KTV Telugu KTV Telugu. KTV Telugu. KTV Telugu KTV Telugu. Please do subscribe to KTV Telugu.